అత్తింటి ఆరాళ్లు ఆమెకు నరకం చూపించాయా? ప్రశాంతంగా సాగే వారి కాపురంలో అదనపు కట్నం చిచ్చుపెట్టిందా? భర్త, అత్త, ఆడపడుచులు, బావ వేధించారా? ఎస్, ఇదే జరిగింది. ఇంకా ఈ రోజుల్లో కూడా ఇలా జరుగుతుందా అని మీరు అనుకుంటున్నారా? అవును, ఖచ్చితంగా ఇదే జరిగింది. ఎంత దారుణం అంటే ఆమె 26 రోజుల మృత్యువుతో పోరాడి విగత జీవి అయ్యింది. వాళ్ళ వేధింపు చేసిన నేరమా? టెక్నాలజీ యుగంలో కూడా ఇంకా అత్తింటి వేధింపులు ఆగడం లేదా? ఆడపిల్ల అంటే అబల కాదు సబల అని చెప్పుకోవడానికే కానీ తుదకు ఆమె ఏదో ఒక విషయంలో బలైపోతూనే ఇదే తరహాలో విశాఖ జిల్లాలో ఓ ఘటన జరిగింది. అనకాపల్లి కొత్తూరుకు చెందిన పద్మినితో గాజువాక సనత్ నగర్ కు చెందిన సోమేశ్వరరావు 7 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టే వరకు వారి దాంపత్య జీవితం సాఫీగా సాగింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. పద్మినికి అదనంగా కట్నం కావాలంటూ వేధింపులు మొదలయ్యాయి. పద్మిని కన్నవారికి చెప్పలేక అత్తింటి ఆరాళ్లు భరించలేక నరకం చూసింది. ఒకరోజు రాత్రి పద్మిని భర్త సోమేశ్వరరావు పురుగుల మందు ఇంటికి తీసుకువచ్చి ఆమెను బెదిరించాడట. పిల్లలను ఎదురుగా పెట్టి పురుగుల మందు నువ్వు తాగుతావా లేక పిల్లలకు పట్టమంటావా అంటూ గొడవకు దిగాడంటూ మృత్యురాలు ఆడియో ద్వారా తన మామయ్యకు చెప్పింది. గొడవ జరిగిన టైంలోనే పద్మిని నోట్లో బలవంతంగా పురుగుల మందు పోశాడు కసాయి మొగుడు. హలో మావయ్య, నేను మావయ్య పద్మిని పెళ్లి చేసావు కదా మావయ్య, నేను బాగుంటానని ఎంత బాగా చూసుకున్నా మావయ్య. నన్ను పెళ్లి చేసి కష్టాలు పాలు చేశారు. బయటకు వెళ్ళి పురుగుల మందు డబ్బా తెచ్చాడు మావయ్య. ఈ మందు నువ్వు తాగుతావా పిల్లలకు పట్టియాలా అనేసి. ఇంత జరుగుతున్నా ఇంట్లో అందరూ ఉన్నా తన బిడ్డని పట్టించుకోలేదని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పురుగుల మందు తాగించి 3 రోజుల ఇంట్లోనే తాళం వేసి ఉంచాడు కర్కోటకుడు. నరక యాతన అనుభవించిన పద్మినిని చివరకు KGH లో జాయిన్ చేశాడు. 26 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు తనువు చెలించింది పద్మిని. అయితే తన పిల్లల్ని ఆ కసాయి భర్త బతకనివ్వడని చావు బ్రతుకుల మధ్య పోరాడుతూనే ఓ లెటర్ రాసింది. తన పిల్లలకు అన్యాయం జరగకుండా చూడాలని మరణమాంగ్మూలం రాసింది. ఈ ఘటనకు కారణమైన భర్త, అత్త, ఆడపడుచులు, బావలను కఠినంగా శిక్షించాలని మహిళా లోకం మండిపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.